మరి అదే వరంగల్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తుండో అక్కడ రాజేందర్ రెడ్డి కూడా అదే విధంగా గవర్నమెంట్కి సంబంధించిన కుడాకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఆక్యుపై చేయడానికి సిండికేట్గా ఏర్పడి చేస్తున్నటువంటి దాన్ని మేము వెంటనే మా డిమాండ్ ఒకటే, ప్రధానమైనటువంటి డిమాండ్ వెంటనే రద్దు చేయాలి. యాక్షన్స్ పెట్టినటువంటి రద్దు చేసి మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ ఆన్లైన్ ద్వారా మీరు పెట్టండి. నేను ఆల్రెడీ కూడా హన్మకొండలో ఛాలెంజ్ విసిన్నా, 100 కోట్లకు పైగా తక్కువ రాకుంటే ఆ స్థలం ముందు ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన నేను. దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయండి, ఆన్లైన్ టెండర్లు పెట్టండి. 100 కోట్లకు పైగా రాకపోతే ఇదే 6670 గజాలకు నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పినా కూడా యాక్షన్ పెట్టినటువంటి ప్లేస్లో మళ్ళీ నిన్నేమంటాడు, నేను 75,000కి ఇస్తా, యాదవరెడ్డి తీసుకుంటాడా, వినయ్ భాస్కర్ తీసుకుంటాడా? అరే నువ్వెవడవా ఇవ్వడానికి? నేను ఇస్తా అంటాడు. అదే ఇస్తారా? ఇంకా మిగిలిన 2 ప్లాట్లు ఉన్నాయి కదా, 75,000 గజాలకి తీసుకోమను. వినయ్ భాస్కర్ తీసుకుంటాడా, యాదవరెడ్డి తీసుకుంటాడా? నేను ఇస్తా అంటాడు. నిన్న నువ్వెవడివి? నీకేం హక్కు ఉన్నది? నీ సొంత ప్రాపర్టీయా అది? నీ అయ్యా జాగీరా? నీ జాగీరా? ఇంకెవరు జాగా? అది గవర్నమెంట్ది. అది కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అప్పుడు నేను దాన్ని కాపాడినటువంటి భూమి అది. ఇన్ని రోజులుగా అది నా భూమి అయినట్టు, నా సొంతమైనట్టు 75,000కి ఇస్తా, ఇప్పుడు వచ్చి తీసుకోమ్మను. అది ఏం పరిజ్ఞానం ఉందా? అజ్ఞానంగా మాట్లాడుతున్నావా? జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడుతున్నావా? ఏ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నావు? నీకేం అధికారం ఉన్నది? అట్లా ఎవరన్నా అంటారా? ఎవరైనా ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ నేను ఇస్తా తీసుకో అని అంటారా? అంటే అంత అజ్ఞానిగా ఉన్నావు నువ్వు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు అంటే వినయ్ భాస్కర్ గారిని ప్రశ్నించేటువంటి నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా బెదిరించడమే కాకుండా ఇష్టం వచ్చిండే అవహేళనగా వాడు వీడని మాట్లాడు. నేను అనలేమా మేము? కానీ సంస్కారవంతులం, జ్ఞానవంతులం, చదువుకున్నటువంటి వాళ్ళం. నువ్వు ఒక్కసారి వారే అంటే నేను 10 సార్లు అనేటువంటి రైట్ మాకున్నది. కానీ మేము అనం అట్లా మీలాగా చిల్లర మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులం కూడా కాదు. సమాజంలో గౌరవంగా ఒక ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. కాబట్టి రాజేందర్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు నిన్న కూడా అవహేళనగా మాట్లాడిండు. రాజేందర్ రెడ్డి గురించి మాట్లాడనే రాదు నాకు అనేటువంటి మాట కూడా మాట్లాడిండు. రాజేందర్ రెడ్డి గురించి నీ గురించి మాట్లాడడం అవహేళనగా మాట్లాడుకుంటే నువ్వు మంచివాడివి, మంచి బాలునివి, మంచి ఎమ్మెల్యేవు, మంచి పరిపాలన చేస్తున్నావు, బ్రహ్మాండంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నావు, 1000 కోట్లు తీసుకొచ్చినావు, ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉందని నీ గురించి పొగడడానిక? ఇంత కూడా అభివృద్ధి జరగలే. అప్పుడు మేము వేసినటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన టెండర్లే ఈరోజు ఏదో రోడ్లు వేసుకుంటా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా. ఒక్క పార్కు డెవలప్మెంట్ కాలే. కూడా ఆధ్వర్యంలో కూడా ఇంతవరకు ఒక్క పని కూడా కాలేదు. కాబట్టి ఇవన్నీ అవాకులు చెవాకులు వద్దు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధికి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో కూడా ఎంత అభివృద్ధి చేసింది, ఏం చేసింది, ఎన్ని కోట్ల నిధులు వెచ్చించింది అనేది కూడా మేము దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. నువ్వేం అభివృద్ధి చేసినావో, ఎక్కడ చేసినావో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నాయన రాజేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నుంచి ఎక్కడ నువ్వేం ఒకటి మాట్లాడితే 10 మాట్లాడతాం. నువ్వు 10 మాట్లాడితే 100 అంటాం. నువ్వు 100 అంటే 1000 అంటాం, 1000 అంటే 1,00,000 అంటాం. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడి నువ్వు అభివృద్ధిని చేస్తే మేము ఆహ్వానిస్తాం. కానీ దోచుకోవడం అంటే మాత్రం మేము సహించేది లేదు. అవినీతి చేస్తే మేము సహించాం. అభివృద్ధికి స్వాగతిస్తాం, కానీ అవినీతి చేస్తే మాత్రం వ్యతిరేకిస్తాం. ఎక్కడికక్కడ ఎండగడతాం, నిలదీస్తాం. మేము ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులం, ప్రజల కోసం పాటుపడేటువంటి వ్యక్తులం. కాబట్టి ఖబర్దార్ రాజేందర్ రెడ్డి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే, ఆయన దీని పట్టణ శాఖ మంత్రులు కాబట్టి వెంటనే వీటిని టెండర్లను క్యాన్సిల్ చేయాలి.
రీటెండర్లు పెట్టాలి, ఆన్లైన్ టెండర్లు పెట్టాలి. 100 కోట్లకు పైగా రాకుంటే నేను దేనికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్ పట్టణ ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.